వెల్కమ్ టు వలయం టీవీ. ఈరోజు మేడారం జాతరలో రెండవ రోజు. ఈ పండుగ ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్న జాతర ఇది. అసలు పోయినసారి కంటే చాలా ఎక్కువ మంది ఈసారి వచ్చారు. అండ్ చాలా మంచి వసతులు కల్పించారని కూడా చాలామంది చెప్తున్నారు. అలాగే అసలు మేడారం జాతర అంటేనే ముక్క చుక్క అని మంచిగా ఎంజాయ్ చేస్తారు. వంట వండుకొని తింటూ ఉంటారు కదా. ఇక్కడ జనాలని వాళ్ళు ఎలా చేసుకుంటున్నారు ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? వెంకటాపురం అండి. ఓకే. పండగ ఈ మేడారం జాతర ఎలా జరుగుతుందంటారు? చాలా అద్భుతంగా జరుగుతుందండి. చాలా బాగుంది. ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా అద్భుతంగా ఉంది. చాలా విశాలంగా వసతులు కల్పించారు. చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. అంతకు మించి కొన్ని వెరైటీగా మధ్యలో మధ్యలో బొమ్మలు కానీ గిరిజన బొమ్మలతోటి అందరిని ఆకట్టుకుంటుంది. చాలా అద్భుతంగా ఉందండి. ఇన్ని సంవత్సరాల కంటే ఇప్పుడు దాని యొక్క హిస్టరీ ఇప్పుడు బయటికి తీశారు కదా. అంటే ఆ బొమ్మలు కానీ ఏదైనా సరే హిస్టరీ ఇప్పుడు తెలిసేలాగా చేశారు. అలాగే ఇక్కడ జనాలందరూ మంచిగా వంట వండుకొని తింటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు కదా. దాని గురించి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. అందరూ వచ్చిండ్రు, పిల్లలతోటి చాలా హ్యాపీగా ఉన్నారు. ఫ్యామిలీతోటి మంచిగా వంటలు చేసుకొని సరదాగా తినుకుంటూ ఆనందంగా డ్యాన్సులు కూడా చేస్తున్నారు. ఒక్కొక్క దగ్గర చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ఇంకా జాతర అప్పుడే అయిపోయిందన్న ఫీలింగ్లో ఉన్నారు. అయినా ఈరోజు రెండో రోజు కావడం వల్ల ఇంకా చాలా బాగా జరిగింది. ఇంకా జనాలు చాలా రష్గా ఉన్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బాగా ఎంజాయ్ చేస్తున్నారు అంటారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారు? హనంకొండ, వరంగల్ డిస్ట్రిక్ట్ అండి. అవునండి. ఓకే. పండగ ఎలా జరుగుతుందంటారు? మేడారం జాతర చాలా అద్భుతంగా జరుగుతుందండి. గిరిజనులు, ఆదివాసీలు సాంప్రదాయేతర పండుగను ఈరోజు నేషనల్ కాకుండా ఇంటర్నేషనల్గా కూడా గుర్తింపు పొంది మన ప్రభుత్వం యొక్క సారథ్యంలో కొంచెం కాలక్రమేణా అభివృద్ధి పనులు కూడా ముందుకు సక్రమంగా నిర్వహిస్తూ అభివృద్ధిలో పాత్రగా గిరిజనులకు కూడా దీనివల్ల జాతర వల్ల కొంచెం సౌకర్యాలు అభివృద్ధి చెందుతున్న ఈ తరుణంలో ప్లస్ ఇంతగా ఈ తల్లుల మహత్యం ఉంటుందని కూడా ఎవరు ఊహించినంతగా సుమారు కోట్లాది భక్తులు వస్తున్నప్పటికి కూడా ఇక్కడ సౌకర్యాలు సరిపోయినప్పటికి కూడా భక్తులు ఓర్చుకొని ఆ తల్లుల దీవెనలు తీసుకోవడానికి ఎంతో ఎదురు చూస్తూ ఎప్పుడొస్తుందా జాతర అంటూ ఈ 2-3 సంవత్సరాలు ఈ చెట్లలో నివాసం చేస్తూ అడవి ప్రాంతంలో వాళ్ళ భక్తిపూర్వకంగా నమస్కరించుకొని తల్లుల దగ్గర నుంచి వెళ్ళిపోతూ మళ్ళీ 2 సంవత్సరాలు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ 1 సంవత్సరం గడవడంతోనే మధ్యలో కూడా వచ్చి అశేష భక్తులు వచ్చి తల్లుల కోరికలను దర్శించుకొని తల్లుల దగ్గర వాళ్ళ దీవెనలు తీసుకొని సక్రమంగా అభివృద్ధి చెందుతున్నారండి. ఈ అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ అమ్మవారు వీర వనితలండి. ఇక్కడ ఈ వీర వనితలు కోయవ జాతి వారికి మన కాకతీయ రాజుల యొక్క వారు కప్పం కట్టు అని అడిగినందుకు మా బీద ప్రజలు కట్టలేరని చెప్పి వీరోచితంగా పోరాడిన తల్లులు, అడవి తల్లులు. వీరు వారి యొక్క గిరిజన కుటుంబాలను, వాళ్ళ యొక్క గ్రామాలను బీద ప్రజల మీద భారం పడకుండా ఉండడానికి గాను వీరోచితంగా పోరాడి ప్రాణాలు అర్పించి ఆ పడ్డ రక్తం చుక్కలే చిలకల గుట్ట సమ్మక్క తల్లి కానీ పగిడిద్దరాజు జంపన్నవాగ్గా సంపెంగవాగు పోయి జంపన్నవాగ్గా మారి భక్తులకు ఇక్కడ గిరిజనులకు చాలా ప్రాశస్త్యంగా ఉండి ఆరాధ్య దైవంగా ఉంటూ అంతర్జాతీయంగా తల్లి భక్తుల యొక్క మన్ననను పొందుతూ అభివృద్ధిలోకి ఈ జాతర ప్రాంగణం ప్రతి సంవత్సరం అభివృద్ధి చెందుతూ 30,000 40,000 నుంచి ఈరోజు 2-3 కోట్ల వరకు కూడా భక్తులు వస్తున్నారని ప్రభుత్వ అంచనాలు చెప్తున్నాయండి. ఇక్కడ మేడారం జాతర అనగానే అందరూ 3-4 రోజుల దాకా వచ్చేసి అంగరంగ వైభవంగా పూజ చేసుకొని అన్నీ వండుకొని తింటూ ఉంటారు కదా. వాటి గురించి చెప్పండి. ఇక్కడ భక్తులు ఫస్ట్ రావడంతోనే ఏంటంటే ఇక్కడ అటవీ ప్రాంతంలోకి వస్తున్నారు. పట్టణ ప్రాంతం నుంచి వస్తున్న భక్తులు ఈ అటవీ ప్రాంతంలోకి వస్తూ వారి యొక్క భక్తి పారవశ్యంతో పాటు ఈ ప్రకృతిలో రమణీయతను ఆస్వాదిస్తూ చాలా ఆనందంగా మరియు ఆహ్లాదంగా కుటుంబ సభ్యులతో గడుపుతూ ఈ సెల్ ఫోన్ల నుంచి పక్కన పోతూ ఆఫీస్ కార్యక్రమాల నుంచి కానీ వాళ్ళ దైనందిన వ్యాపార ఉద్యోగ విధుల నుంచి కూడా పక్కన పోతూ ఈ ప్రకృతిలో ఒడిలో చాలా ఆహ్లాదంగా ఆనందకరంగా జీవిస్తూ 2-3 రోజులు బస చేసి తల్లులను దర్శించుకొని వెళ్తున్నారండి. చాలా చక్కగా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, అందరికీ నమస్కారం. అలాగే ఏరే మిత్రులకు కూడా నమస్కారం. మన పోలీసు వారికి కూడా నమస్కారం. మన మేడారం జాతర అంటే గత చాలా సంవత్సరాల కాంచి వస్తున్నారు పబ్లిక్. ఎలాంటి ఇబ్బంది లేకోకుండా మనసులో ఉన్న కోరికలన్నీ చాలా ఉండాలి. అలాగే మన రేవంత్ రెడ్డి గారు సీఎం గారు కూడా ఓకే ఈరోజు మేడారం జాతర అమ్మవారు సమ్మక్క సారక్క జాతరకు వచ్చిన జనాలు చాలా ఇబ్బంది పడ్డా కూడా చాలా వరకు అమ్మవారిని దర్శించుకొని పోవాలని మేడారం సమ్మక్క సారక్క తల్లి ఇవాళ మొక్కులు వాళ్ళకు ఒప్పుచెప్తున్నారు. ఈరోజు
అమ్మవారు సమ్మక్క తల్లి గద్దెల మీదకి వస్తుంది. ఆ సమ్మక్క తల్లి దయ వల్ల ప్రజలందరూ బాగుండాలి, ఈడే మిత్రులు కూడా బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈ రోజు కాంచి అంతా క్షేమంగా ఇంటికి వెళ్ళాలి, అనుకున్న పనులు అన్నీ జరగాలి. మళ్ళా జాతర 2 సంవత్సరాల లోపట్ల అన్ని విధాలుగా బాగుండాలి. శ్రీనివాసరాజు నా పేరు. అండి చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.